సో హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క వీడియోలో మనశంకర వరప్రసాద్ మూవీ 300 కోట్లు అనేది వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది దాటిందా లేదా అని చెప్పి క్లారిటీగా ఈ యొక్క వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఆల్రెడీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో షైన్ స్క్రీన్ వాళ్ళు, సో వాళ్ళు అఫీషియల్గా ఒక ప్రోమోని అయితే వదిలేశారనమాట వాళ్ళ ఛానల్లో. సో చూసుకున్నట్లయితే చిరంజీవి గారు గోడ బద్దలు కొడతారు కదండి, ఆ కొడుతున్నట్టు ఆ యొక్క గోడ మీద 300 crores గ్రాస్ వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది చెప్పి ఉంటుందన్నమాట. సో దాన్ని బదులు కొడుతున్నట్టు ఒక ప్రోమో అయితే వదిలారన్నమాట. నిజంగానండి చిరంజీవి గారు 300 కోట్లు యొక్క గ్రాస్ని, వరల్డ్ వైడ్ గ్రాస్ని బద్దలు కొట్టడం అనేది జరిగింది. దీంట్లో GST అనేది వాళ్ళు ఇంకా పే చేయలేదన్నమాట. ప్రతిసారి ఇదే ఎందుకు చెప్తున్నానంటే, వరల్డ్ వైడ్ గ్రాస్ అని చెప్పి ఎందుకు వదిలారనంటే, వరల్డ్ వైడ్ 300 crores వరల్డ్ వైడ్ గ్రాస్ అని. సో దీంట్లో GST పోతుంది అనమాట. మరి ప్రొడ్యూసర్కి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి ప్రతి వీడియోలో మీకు చెప్పేదే నార్మల్గా, ఇదంతా గుర్తుపెట్టుకోండి. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఓవర్సీస్ నుంచి ఈ యొక్క 2.4 మిలియన్ డాలర్స్ని సంపాదించింది. అది చిన్న మనమండి, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకుని వస్తాను. కొంతమంది చెప్తున్నారు అనమాట 3.4 మిలియన్ డాలర్స్ని సంపాదించిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు అనమాట. సో 50 crores అనేది సంపాదించిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు అనమాట. సో నేను ఇక్కడే మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తా, బాగా వినండి. ఇప్పుడు మన ఇండియాలో నెట్ కలెక్షన్ గ్రాస్ ఎంత అండి? ఓవల్గా మామూలుగా అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ కాకుండా మనం ఓన్లీ మన ఇండియాలో తీసుకుందాం అండి. సో ఇప్పుడు నెట్ కలెక్షన్ వచ్చి 160 కోట్లు ఉందన్నమాట. ఓకేనా? ఈ యొక్క 160 కోట్లు వాళ్ళు GST పే చేసిన తర్వాతే ఈ యొక్క 160 కోట్లు అనేది వచ్చింది వీళ్ళకి. ఓకేనా? సో GST పే చేయకముందు మాక్సిమం ఒక 200 కోట్లు ఉంటుంది కన్ఫర్మ్డ్ గా, లేదా ఒక 170 కోట్లు ఉంటుంది అనమాట ఇక ఇండియన్ గ్రాస్ చూసుకున్నట్లయితే. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఆల్రెడీ ఒక పోస్టర్ అయితే వదిలేశారనమాట, 300 కోట్లు. ఓకేనా? సో ఇక 300 కోట్లు దాటేసింది కాబట్టి జస్ట్ ఒక 1 minute క్రితమే వదిలేరనమాట 300 కోట్లు దాటిందని. నిజంగా చిరంజీవి గారు చెప్పాలంటే ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ కలెక్షన్స్ చిరంజీవి గారి కెరియర్ లో వచ్చిన మూవీ ఏదైతే ఉందో ఇదే. నార్త్ అమెరికాలో సైరా నరసింహారెడ్డి ఉండింది. ఇక చూసుకున్నట్లయితే ఆల్రెడీ వీళ్ళు ఒక పోస్టర్ అయితే వదిలేరనమాట, 84 కోట్లు గ్రాస్ ని కలెక్షన్ చేసింది అని చెప్పి వరల్డ్ వైడ్ గా. తర్వాత నెక్స్ట్ వచ్చి 120 కోట్లు గ్రాస్ ని కలెక్షన్ చేసింది అని చెప్పి ఒక 2 రోజుల తర్వాత ఒక పోస్టర్ అయితే వదిలేరనమాట. 3వ రోజు 4వ రోజు వచ్చే సమయానికి 200 కోట్లు గ్రాస్ ని కలెక్షన్ చేసిందని చెప్పి వరల్డ్ వైడ్ గా అని చెప్పి ఒక పోస్టర్ అయితే వదిలేరనమాట. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే 226 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిందని చెప్పి వదిలేరనమాట. ఇటీవల చూసుకున్నట్లయితే 250, మళ్ళీ వచ్చి 261, మళ్ళీ వచ్చి 291. ఇప్పుడు చూసుకున్నట్లయితే 300 కోట్లు చిరంజీవి గారు బద్దలు కొట్టారని చెప్పి గోడని ఒక ప్రోమోని అయితే వదిలేరనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 4.2 మిలియన్ అని చెప్తున్నారనమాట. ఇది 5 days కలెక్షన్ అనమాట ఓవర్సీస్ ఇది. సో 6, 7, 8 అనేది ఇంకా రాలేదండి. ఇంకా ఎంత కలెక్షన్ చేసిందో ఏంటో తెలియదు కదా. సో అట్లయితే ఇండియన్ గ్రాస్ చూసుకున్నట్లయితే 187.25 కోట్లు అయితే 25 లక్షలు అయితే ఉందన్నమాట. అంటే 187 కోట్ల 25 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే. అంటే దాంట్లో నెట్ కలెక్షన్ వచ్చి 160 కోట్లు ఉందన్నమాట. ఓకేనా? 160 కోట్లు ఇది లాభం. అది GST పోయింది కదా, 187 కోట్ల నుంచి 160 కోట్లు వచ్చిందంటే ఇది నెట్ కలెక్షన్ అనమాట. మిగతాది GST అనమాట, అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అక్కడ క్లారిటీ తెలుస్తుంది. వీళ్ళు నిజంగా అండి షైన్ స్క్రీన్ వాళ్ళు ప్రతి అప్డేట్ ని నీట్ గా పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు. అదే నాకు నచ్చింది. అసలు రాజాసీమ్ టీం ఉంది కానీ అంతగా ఏం అసలు వాళ్ళు ఏదన్నా అప్డేట్ గా ఏదో ఒకటి ఇస్తే కదా వీడియో చేసుకునే దానికి బాగుంటుంది. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది 85 రోజులు అనేది షూటింగ్ అనేది చేశారు. ఇక ప్రొడక్షన్ కాస్ట్, మళ్ళీ వచ్చి రెమ్యునరేషన్, మళ్ళీ వచ్చి దానికి సంబంధించిన డిజైన్, ఫ్రేమ్, ఎడిటింగ్, దానికి సంబంధించిన కెమెరాస్, వాళ్ళు వాడిన ఏదైతే ఉంటుందో ఆ యొక్క లగ్జరీ కార్లు కానీ, సో మీరు ఈ సినిమాలో చూసే ఉంటారన్నమాట. వెంకీ గారికి అయినా ఎంట్రీకి అయిన ఖర్చు కానీ, మళ్ళీ వచ్చి మన చిరంజీవి గారికి ఆయన ఖర్చు కానీ, వాళ్ళ రెమ్యునరేషన్ కానీ, సో ఆ యొక్క సెట్టింగ్స్ కానీ మొత్తం కలిపి ప్రొడ్యూసర్కి దోల తీరిపోయింది అనమాట. 250 కోట్లతో ఈ యొక్క మూవీని నిర్మించారనమాట. ఎప్పుడో బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది. ఇప్పటికే బ్రేక్ డౌన్ అయిపోయి 250 అంటే ఒక 50 కోట్ల లాభమే వచ్చి ఉంటుంది అనమాట వీళ్ళకి మాక్సిమం, నాకు తెలిసి. ఇక నుంచి ఏ అమౌంట్ వచ్చినా కానీ GST పోతుంది అంతే, మిగతాది మొత్తం వీళ్ళకే. ఇంకా అబ్బా లాభమే లాభం అండి. నిజంగా చిరంజీవి గారి యొక్క వాస్తు అనేది నిజంగా బాగుంది. సంక్రాంతికి టార్గెట్ చేసుకొని వచ్చారు కాబట్టి అనిల్ రావుపూడి గారు అసలు వేరే లెవెల్. నాకైతే అసలు నేను ఇంత ఇదిగా కలెక్షన్ చేస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు అసలు. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు,
థియేటర్లలో కుర్చీలు వేసుకొని కూర్చొని చూస్తారంటారు. నేనైతే చూశానండి. నేను పోయిన థియేటర్కి అయితే అదొకటి జరిగింది. ట్రాక్టర్లు అయితే ఒక 50-100 మంది 150 మంది వస్తున్నారనమాట. వెనకాల ట్రాక్టర్లు పెట్టుకొని, ఆటోలు పెట్టుకొని, అంతా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, పల్లెటూళ్ళు వాళ్ళు. సో చిరంజీవి గారు అంటే అంత మక్కువ అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అంటే మామూలుగా నార్మల్గా తెలుసు, కానీ అంత మక్కువ అని చెప్పి అప్పుడు అర్థమైంది అనమాట నాకు. ఓకేనా. ఇక భారతదేశం గ్రాస్ కలెక్షన్ ఎంతో తెలిసిందే మీకు. ఓకేనా. 187 కోట్లు అనమాట. సో ఇదే నేను చెప్పడం. ఓకేనా. ఇక 187 కోట్లు టు 300 కోట్లు అనేది వచ్చింది కాబట్టి అదొక 100 కోట్లు, ఇదొక 10 కోట్లు, మొత్తం కలిపి 120 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అనమాట. ఓకేనా. ఇండియన్ గ్రాస్ వచ్చి 187 కోట్లు అనమాట. మొత్తం కలిపితే ఇంకా 300 కోట్లు అనమాట. ఓకేనా. ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రోమో అనేది కూడా వదిలేశారు. ఓకేనా. అది చెప్పాను ఇంతకు ముందే. ఉత్తర అమెరికాలో సైరా నరసింహారెడ్డి జీవితకాల కలెక్షన్ ఇది ఒక అధిగమించింది ఈ యొక్క మూవీ అనేది. మనశంకర్ వరప్రసాద్ చాలా ఇదే అండి. నిజంగా ఇంత బాగా కలెక్షన్ చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకోలేదు అసలు. మన తెలుగు 2 రాష్ట్రాల్లోని ఎక్కువ కలెక్షన్ అనేది చేసింది ఈ యొక్క మూవీ అనేది. నిజంగా చెప్పాలంటే అటు సైడ్ ఏమో తెలియదు కానీ హిందీ సైడ్ వెల్ట్లో కానీ మళ్ళీ వచ్చి తమిళనాడు, కర్ణాటక, కేరళలో కొంచెం తక్కువ అనమాట. మన తెలుగు 2 రాష్ట్రాల్లో నైజాంలో అయితే బీభత్సమైన కలెక్షను. ఈ యొక్క మూవీ అనేది కూడా 85 రోజులే షూటింగ్ అనేది చేసింది. చిరంజీవి గారు చెప్పినట్టు ఏదో సాఫీగా నార్మల్గా జరిగిపోయింది షూటింగ్ అనేది, అసలు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అని చెప్పి చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ ముందు చెప్పడం అనేది కూడా జరిగింది. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు అనమాట. ఈ యొక్క సంక్రాంతికి మన చిరంజీవి గారిదే పై చెయ్యి అయ్యింది. మొత్తానికి చూసుకున్నట్లయితే భర్త మహాశయుల విజ్ఞప్తి ఆ సినిమా పరారైందనమాట. చూసుకున్నట్లయితే ఇక శర్వానంద్ గారిది అంత పెద్దగా కలెక్షన్స్ అనేటివి నాకైతే కనిపించట్లేదు అనమాట. ఇక చూసుకున్నట్లయితే నవీన్ పొలిశెట్టిది అదైతే అసలు కనిపించలేదు అనమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదో రాజాసాబు అలా కనిపిస్తుంది అనమాట. మామూలుగా అయితే రాజాసాబ్ది పై చేయి అనుకున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ది మూవీ రిలీజ్ అవ్వకముందే వీళ్ళు ఏమనుకున్నారంటే తెలిసిన స్టోరీయే కదా, ఏదో నార్మల్గా ఆడుతుందిలే, అది ఇదే అని చెప్పి అనుకున్నారు అనమాట. అక్కడ తీరా చూస్తే బ్రేకులు కాదు, రికార్డులు బద్దలు కొట్టిందనమాట. నిజంగా చిరంజీవి గారు ఆ యొక్క సినిమాలో కూడా ఆ యొక్క గోడని బద్దలు కొడతాడు కదండి. సో వాళ్ళ మామ ఇంటికి వెళ్ళి దీనికోసమే అనుకుంటా నాకు తెలిసి ఈ యొక్క గ్రాస్ని ఇంత కలెక్షన్ చేసింది కాబట్టి దీనికి సింక్ అయ్యేటట్టు పెట్టేశారనమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే మీరు చూసిన విషయానికి వస్తే అంత పెద్దగా అసలు వాళ్ళు ఏదన్నా అప్డేట్ అనేది ఇస్తే కదా ఇప్పుడు వీడియో చేసుకునే దానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒక పోస్టర్ అయితే వదిలేరు, 282 కోట్ల కలెక్షన్ అనేది వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది చేసిందని చెప్పి చెప్పారనమాట. ఇంకా దాంట్లో ప్రొడ్యూసర్ కి షేర్ అనేది ఎంత వస్తుంది, మాక్సిమం ఒక 200 కోట్లు, ఒక 190 కోట్లు ఏమో వస్తుంది అనమాట. ఓకేనా. సో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలి, థియేటర్ ఓనర్ కూడా తీసుకోవాలి కదా సినిమాని ఆడిచ్చిన దానికి. సో అది కూడా ఒకటి అనేది ఉంది. ఇది చూడాలి. ఈ అసలు రాజాసాబ్ గురించి అసలు ఏమైంది ఏంటో కూడా తెలియట్లేదు అనమాట. మీరు గమనించినట్లయితే మన అనిల్ రావిపూడి గారు చిన్న తెలివైన వాడు కాదు. చూసుకుంటే మనము మూవీ వదిలేశారు, ఆడింది ఇప్పటికే ఒక 6 రోజులు 7 రోజులు అయిపోతుంది అనమాట. ఇప్పటికీ ప్రమోషన్ లెక్కలు అనేటివి మన అనిల్ రావిపూడి గారు కెమెరా ముందుకు వచ్చి మరీ మాట్లాడుతున్నాడు అనమాట. అదే జిమ్మిక్ అంటే ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో అందరికీ కనిపిస్తుంది అనమాట. అప్పటికి కూడా సినిమాకి వెళ్ళేదానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇవే ప్రమోషన్స్ అనేటివి, తెలియని విషయాలు ఇవే అని అనమాట. సో చాలా జిమ్మికలు అయితే చేస్తున్నాడు అనమాట మనవాడు, మన అనిల్ రావిపూడి గారు. చూసుకున్నట్లయితే ఇక ఇది 300 కోట్లు కాదు, మాక్సిమం నాకు తెలిసి ఈ యొక్క విధ్వంసం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంకా 300, 400, 500 నాకు తెలిసి ఎక్కడి దాకా వెళ్తుందా ఏమో, ఎండ్ అవుతుందా ఎండ్ కాదా అనేది చూడాలన్నమాట. సో అదండి, మీరు మనశంకర్ వరప్రసాద్ మూవీకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. చూడని వాళ్ళు చూడండి, సీట్లో ఒకరు కూడా కూర్చోరు. స్టోరీ అనేది నార్మల్గానే ఉంటుంది. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, స్టోరీ అనేది నార్మల్గానే ఉంటుంది. ముందేం జరుగుతుందో తెలిసిపోతుంది అనమాట వాళ్ళ చూపికి ముందే. ఓకేనా. కానీ ఇక్కడ పైకి లేసి విజల్స్ వేసేటివి అరుపులు ఎక్కువ అనమాట ఈ యొక్క మూవీలో. ఎందుకంటే సాంగ్స్ అంత బాగుంటాయి, స్టోరీ అంత బాగుంది. మన వెంకీ గారు వచ్చిన తర్వాత ఏ రేంజ్లో ఉంటుందో అది వేరే లెవెల్ అనమాట. నాకు తెలిసి వెంకీ గారిని పెట్టినా పెట్టకపోయినా మన చిరంజీవి గారు లాక్కొని వచ్చేస్తారు మూవీని. సో వెంకీ గారిని ఒక లెక్కన పెట్టాడు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. వెంకీ గారు వచ్చిన తర్వాత ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు, ఇది మటుకు కన్ఫామ్. నేను వెళ్ళిన థియేటర్లో కుర్చీలు వేసుకొని పక్కన కూర్చొని మరీ చూశారు సినిమాని. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను అనమాట.
ఓకే, ఇదండి మన మూవీ అయితే 300 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ ని దాటేసింది అనమాట. ఇప్పుడు లాభాల్లో ఉందన్నమాట. ఎప్పటి నుంచి ఏదైనా కలెక్షన్ అనేది వచ్చిందంటే 30 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది జిఎస్టీ. సో ఇక 100 రూపాయలు వచ్చి థియేటర్ ఓనర్ దగ్గరకు వస్తుంది. దాంట్లో డిస్ట్రిబ్యూటర్, థియేటర్ ఓనర్, ప్రొడ్యూసర్ చేతికి లాస్ట్ లో వస్తుంది అనమాట. దీనికి మనవాడు షేర్ అనేది ఒక పేరు అనేది పెట్టుడి, షేర్ అనేది ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి లాస్ట్ లో చెప్తారనమాట. ఈ యొక్క మూవీ అనేది G5 లోకి, OTT లోకి వస్తుంది అనమాట. దాని రైట్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని రైట్స్ కూడా చెప్పాలి కదా. సో లాస్ట్ లో ఈ యొక్క మూవీ అనేది 4 వారాల తర్వాత G5 లోకి, ఈ యొక్క OTT ప్లాట్ఫామ్ లోకి వస్తుంది ఈ యొక్క మూవీ అనేది. అప్పుడు ఎటువంటి రైట్స్ అనేది, ఈ మూవీ అనేది ఎంత కమ్మాడు, ఎంత అమ్ముడుపోయింది అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఓకే, సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే. ఓకేనా, బాయ్.